గైస్ ఫైనల్ అయితే మనం అయితే తిరుపతి చేరిపోయాము. అసలు బైక్లో రావాలనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోలేదు. దానివల్ల అయితే మేము ట్రైన్లో వచ్చాము. ఇప్పుడే తిరుపతిలో దిగుతున్నాము. మన తమ్ముడు ఇప్పుడు కొండపైకి వెళ్ళాలి. టాస్క్ బ్లాగ్స్ తీయాలనుకున్నా కానీ కుదరలేదు. చలో గైస్ ఇప్పుడైతే వచ్చాము. ఆడైతే చెకింగ్ అయితే జరిగింది. మనకి బస్సులు అయితే వస్తున్నాయి. మన బస్సు రాగానే వెళ్ళాలి. ఒకరోజు టైం ఉందని చెప్పి ఫొటోస్ తీసుకుందాం ఆగాము. కానీ ఫొటోస్ తీసుకోవడానికి అంతైతే మూడు అయితే రావట్లేదు. మనం అట్లుంటుంది మనతో అయితే వస్తుంది. వెళ్ళిపోదాం. ఆడ కనిపిస్తుంది కదా బస్సు. ఎందుకంటే ఒక బస్సు ఎక్కాము, అది వెళ్ళిపోయింది. ఎటు ఇంకో బస్సు ఎక్కుతాను. ఈడు చూడండి ఇక్కడ తమాషా చేస్తున్నాడు మనం అయితే తిరుమలలోని వ్యాసరాజ మఠానికి వచ్చేస్తున్నాము. వాడు స్నానంకి వెళ్ళినాడా కైజరు. మనం అయితే రెడీ అయిపోయి ఉన్నాము. వాడి కోసం వెయిటింగ్. వాడు అమ్మ రెడీ అయినట్టు రెడీ అవుతున్నాడు. మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే టోకన్లు అయితే చిక్కల ఫ్రీ దర్శనమే పోవాలి. అందుకనే ముందు చెప్పాలి. పాప వినాశనం అయినా తిరిగేద్దాం. తర్వాత చూద్దాం. కాసేపు చూసింది లాస్ట్కి ఇది గుండె అయిపోద్ది. అయితే స్టార్ట్ చేసాము. దర్శనం పోతే 30 hours పడుతుందని అన్నారు. జప్పాలికి అయితే వచ్చున్నాము. వెళ్తున్నాం జప్పాలికి. జప్పాలి అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. తప్పదు. ఇదైతే మెట్లు. ఇంకో దారి కూడా ఉంది. అటు కూడా పోతాం. దొక్కోతున్నాయి వాళ్ళు. ఎక్కుతా చూడు ఎట్టు పోయినా. దీని లైన్స్ వెళ్ళే ముందు ఒక రవ్వ తినేసి అయితే పోతాం. ఏం కాలేరా పొరా. వ్లాగ్లో అదే బాగుంటుంది ఈ మెట్ల కంటే. ఇక్కడైతే మనం పునుగులు తినేద్దాం. ముందు తినేసి నాకు వీడియో కంటిన్యూ చేస్తా. మట్టి రోడ్లు అయితే వచ్చేసాము. ఆడు ఇంకా పెట్టలేదంట వాడు పునుగులు. మనైతే పోతున్నాం. అందరూ అయితే మెట్ల నుంచి వెళ్తారు. మన ఇంటి నుంచి ట్రై చేద్దాం. పోయినసారి వచ్చినప్పుడు వెళ్ళా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం పాములు, ఎలుకలు, చిరుతలు, అప్పుడప్పుడు ఇలాంటి పిల్లులు కూడా వస్తాయి. పిల్లి పులి అడవి బిడ్డ. ఏందయ్యా అడవి బిడ్డ. ఓకే నో యూస్. వాడు విండండి. సీనరీ అయితే మంచిగా వచ్చేసింది. ఇక్కడ మనం వెళ్తా ఉన్నాం. ఏంటి నందిని అనిల్ పాపం నందిని అనిల్ కలవడానికి మీరే కోరుకోండి దేవుణ్ణి. కుక్కర్ లో లేకపోతే కృష్ణా డ్యామ్ లో దోసేయడం. సీనరీ అంతా డ్యామ్. అది వాటర్ అయితే ప్రెసెంట్ లేవంతగా. నాకు నీ ఫ్యూచర్ కనబడిపోతుందిరా. అనిల్ గారి ఫ్యూచర్ నాకు కనపడిపోతుంది. మా వాడైతే దేనికోసం ఎతకుతున్నా వస్తే ఏం చేస్తావా? జాగ్రత్త. నేను ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కొట్టేస్తాను. అడిగి పెట్టాడు అలాగే ఎన్టీఆర్ది. మనమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందాం. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్ళి ఉంటే మాత్రం లైక్ చేయండి వీడియోని. అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోతున్నా సబ్స్క్రైబ్ చేయమని అడగడమే. ఒకరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. గైస్ మేమైతే షాక్. వాళ్ళంత అమర ప్రేమికులు కానీ ఆడైతే చూసారు పేరు. మళ్ళీ ఇక్కడ చూడండి కింద ఏదో కనిపిస్తుంది కానీ అంతగా లేదు. పైన అయితే చూడండి అనిల్ నందిని. ఎక్కడ చూసినా వీర ప్రేమికులు. ఇది కూడా బీపీ అంట. ఆవిడే తెలుసు ఫ్రెండ్షిప్ ఇంకేంటో. నాకైతే ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఏ పోస్ట్ చేయాలి అర్థం కావట్లేదు. ముందైతే గుడిలోకి వెళ్ళి చూద్దాం. మెన్షన్ చేయండి. మనైతే ఫస్ట్ గుడిలోకి వెళ్ళిపోయి తర్వాత వచ్చి తీసుకుందాం ఫొటోస్. ఇలా ఆలోచనలు వస్తాయేమో. అప్పుడు ఇదేంది ఆపరా అంటున్నాడు. తీసుకుందాం. గాయస్ జపాలీకి అయితే వచ్చేసాము. వెయిట్ టు జపాలి. మూతి పైన కొట్టే చెప్పాలి.
మనకైతే ఫోటో షూట్ ఉంది, రిటర్న్లో తీసుకుంటాం. ఫోటో షూట్ పెద్ద అంబానీది అయిపోయినా, పెద్ద అంబానీ ఫోటో షూట్. మనం ఫోటోస్ చూస్తే అంబానీ కూడా డామినేట్ అయిపోతాడు. ఇది ఆపండ్రా కష్టం వాడన్నా. గుడి కనిపిస్తుంది, గుడి దగ్గరలోకి వచ్చేసాం. ఫైనల్ మనం అయితే గుడి దగ్గరకు వచ్చేస్తున్నాం. పుష్పం వీడు సిగ్నల్ కోసం ఎత్తుకుంటున్నాడు. మనకైతే ఆ ప్రాబ్లం లేదు, సిగ్నల్ ఉన్న ఒకటే. బాయ్. పర్ఫెక్ట్. ఈ అమ్మాయిని ఏదో తీసినాక అమ్మాయి కనపట్లేదు. వెల్కమ్ టు జపాలి. ఫైనలీ వి ఆర్ వెల్కమ్డ్. వ్లాగ్ తీసేటప్పుడు ఏదైతే ఏమి మనం బూతులకి ఇంగ్లీష్ చెప్తా బావ. నాకు అసలు రాదు నైనా. ఇదే గైస్ జపాలీలో ఉండే కోనేరు. లాక్ వేస్తున్నారు ప్రజెంట్. షాప్స్. యారా ఈత కొడతావా? మునిగే వాటర్ ఇది తాగే వాటర్. కొట్టిచ్చేస్తారా నువ్వు నాకురా. మనకైతే వచ్చాము. లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే అలా ఉన్నది, కెమెరా మూసుకారా. సో కెమెరా అయితే ఆపేస్తున్నా. ఆడు చూసుకో, ఆడు కనిపించలే. ఫోన్స్ ఆర్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఆర్ నాట్ ప్రొహిబిటెడ్. దర్శనం అయిపోయింది. వచ్చున్నాము. వాడు తింటున్నాడు. ఏంట్రా ప్రసాదం. అయితే ఫొటోస్ తీసుకోరు. ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నాక వెళ్ళిపోయేటప్పుడు మెల్లి జస్ట్ మిస్ గైస్. వీడియో అయితే అయిపోయింది. చూడండి కొబ్బరి తింటున్నాడు. వీడియో అయితే అయిపోయింది. ఇక్కడైతే లొకేషన్ చెప్పాలి అయితే అయిపోయింది. లోపల గుడి దగ్గర చూపించడానికి అయితే ఏముండదు, చూపింది కాబట్టి నెక్స్ట్ అయితే వేరే లొకేషన్కి వెళ్తున్నాం. పాపని అవసరం కానీ ఏదైతే నెక్స్ట్ ఏది తీసుకెళ్తే అది అక్కడికి వెళ్ళగానే వీడియో అనేది ఆన్ చేస్తా. నేను ప్రజెంట్ అయితే నేను ఫొటోస్ తీసుకునేదాన్ని, దాని నుంచి తీసుకున్న ఓపిక రాలా. జపాలీలో అయితే ఇది ఒకటి తీసుకున్నాం, అన్యసం లాకెట్. ఓకే అయితే నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. జపాలీలో అయితే ఆపేద్దాం అనుకున్నాం వ్లాగ్, కానీ అక్కడ ఒక మంచి ప్లేస్ ఉందన్నాడు. ఆడికైతే ఇప్పుడు వెళ్ళాలి ఫొటోస్ తీసుకునేదానికి. రా పోవాల్సిందేనా? పక్కా పోవాల్సిందే. సరే పోదాంపా నానా. రిస్క్ సార్ తీసుకుందాంపా, రిస్క్. ఫోటోలు బాగా వస్తాయి అనుకుంటా. అరే రే అటుపక్క దారి ఉన్నట్టుందా? అటుపక్క నుంచి కొంచెం కోతి